హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. మొదటగా మన ఛానల్ కస్టమర్స్ అందరికీ కూడా ఈ యొక్క కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఇక నుంచి కంటిన్యూగా మన యొక్క వీడియోస్ కొత్త కొత్త అంశాలతో కూడి మీ అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉండేలాగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, వివాహం అనేది స్వర్గములో నిర్ణయించబడుతుందా? వివాహం అనేది స్వర్గములో నిర్ణయించబడుతుందా? వివాహం ప్రతి వ్యక్తికి కూడా ఒక లైఫ్ టర్నింగ్ లాంటిది ఈ వివాహం. కానీ ప్రతి వ్యక్తి కూడా ఈ వివాహం విషయంలో చాలా చాలా ఇబ్బందులకు ఎదురవుతూ ఉంటారు. కొంతమంది గైడెన్స్ లేక, కొంతమంది గైడెన్స్ ఉన్నప్పటికీ పాత విధానాలనే ఫాలో అవడం వల్ల ఈ యొక్క కొత్త జనరేషన్ లో ఉన్నటువంటి ఈ స్పీడ్ యుగములో అవి సరిగా వీరికి ఉపయోగపడక భార్యాభర్తల మధ్య సయోధ్య మిస్ అవ్వడం, అలాగే వారికి పుట్టే పిల్లలు సరైనటువంటి వాతావరణంలో పెరిగే విధంగా జన్మించకపోవటం, ఈ విషయాలన్నీ కూడా వారికి లైఫ్ లో చాలా ఇబ్బందికరంగా ఉంటూ వారి యొక్క లైఫ్ అనేది దాదాపుగా చాలా వేస్ట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మ్యారేజ్ అనేది అంటే వివాహం అనేది కేవలం ఒక మనిషికి తోడు కాదు. ఇక్కడ వివాహం అనేది ఒక మనిషికి ఇంకొక మనిషి తోడవటంతో అసలైన జీవితం మొదలయ్యేటువంటి ఒక పవిత్రమైన వ్యవస్థ. దీనిని హడావిడిగానో, లేకపోతే వారికి ఎక్కువ ఆస్తి ఉందనో, లేకపోతే ఆస్ట్రాలజీ పరంగా ఏదో కలిసిద్దని చెప్పారనో, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి లోబడి మనం మ్యారేజ్ వైపు వెళ్ళకూడదు. ఇప్పుడు మనం ఎంతో ఇంప్రూవ్మెంట్ స్టేజ్ లో ఉన్నాం. ఒకప్పుడు ఒక రాయిని కొలుస్తూ మనం దేవుడా నువ్వే దిక్కు అనే దగ్గర నుంచి మనం ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందాం సైంటిఫిక్ గా. ఓకే, ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మనం వివాహం అనేది ఒక పాత వ్యవస్థకి లోబడి చేసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయంటే, వివాహం జరిగిన తర్వాత వారి లైఫ్ టర్నింగ్ అవుతుంది. ఆ టర్నింగ్ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా అనేది అక్కడే ఆధారపడి ఉంటుంది. మరి ఒకవేళ పాజిటివ్ అయితే ఏమవుతుంది? వారికి పుట్టే పిల్లలు చిల్డ్రన్స్ చాలా అద్భుతమైనటువంటి తెలివి కలిగి పుడతారు, అద్భుతమైనటువంటి చదువు సంధ్యలు లభిస్తాయి, అద్భుతమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. అదే నెగిటివ్ అయితే ఏమవుద్ది? పుట్టే పిల్లలు వాళ్ళు తెలివితేటలు లేకుండా పుట్టటము, చదువు సంధ్యలు లేకుండా పుట్టటము, బ్యాడ్ వేస్ వైపు జర్నీ చేసేలా ఉండటము, తద్వారా వీరికి మనశ్శాంతి లేకుండా లైఫ్ అంతా గడుపుతూ ఓకే ఇక ఈ లైఫ్ ఇంతే అనేటువంటి ఒక నిరాశావాదంలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మ్యారేజ్కి అంత ప్రాధాన్యత ఉన్నప్పుడు ఒక 100 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వారికి వీరు ఓకే అవుతారా, వీరికి వారు ఓకే అవుతారా, వారికి చుట్టూ ఏముంది, ఏం ఆస్తులు ఉన్నాయి, వారి 7 తరాలు వారికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు అందరూ బాగున్నారా లేదా, ఇవన్నీ నాన్ సెన్స్ అనమాట, సెన్స్ లేని విషయాలు. మరి సెన్స్ ఉన్న విషయం ఏంటి అంటే, ఒక వివాహానికి సంబంధించి మనము ఏమేమి చూడాల్సి వస్తుంది, అసలు ఏమేమి చూసి వివాహం చేసుకోవాల్సి వస్తుంది అనేది కూడా మనం పరిపూర్ణంగా తెలిసి ఉండాలి, సైంటిఫిక్ గా తెలిసి ఉండాలి. ఓకే, కాబట్టి మనం వివాహం అనేది స్వర్గంలో నిర్ణయించబడుతుంది అని గనక మనం ఇప్పటికీ అనుకుంటే మనం ఒక 100 ఏళ్ళు వెనక ఉన్నట్టు, వెనకబడి ఉన్నట్టు. అందుకే ఇప్పుడు వివాహం చేసుకున్న వాళ్ళల్లో 99% అసంతృప్తిగా జీవిస్తూ, ఒకవేళ కలిసి జీవించిన అసంతృప్తిగానే జీవిస్తూ, లేదంటే విడాకులు తీసుకుంటూ ఉండేది అందుకే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వివాహానికి సంబంధించినటువంటి అడ్వాన్స్ గా ఏముంది, ఆ అడ్వాన్స్ లో ఏమేమి పాయింట్స్ ని బేస్ చేసుకొని ఒక పరిపూర్ణమైన వివాహ జీవితాన్ని మనం పొందుతాము అనే విషయాల్ని మనం పరిగణలో తీసుకోవాలి. మరి ఆ విషయాలు ఏంటి, ఎలా ఉంటవి అనేవి మీ అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో మనం మరో వీడియోలో డిస్కషన్ చేసుకుందామండి.
ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మరి ఇలాగే ఇది చాలా మందికి తెలిస్తే వారి యొక్క లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా దీనిని షేర్ చేయండి. ఓకే, మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్ తో మరలా కలుద్దాం.